వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోవుల మృతి కేసులో సంచలన ఆరోపణలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా తిరుపతి ఎస్వీయు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. గోవుల మృతి ఆరోపణలకు ఆధారాలు చూపాలని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు మేరకు భూమనకు ఇటీవల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన విచారణకు హాజరయ్యారు. వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోవుల మృతి కేసులో సంచలన ఆరోపణలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా తిరుపతి ఎస్వీయు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. గోవుల మృతి ఆరోపణలకు ఆధారాలు చూపించాలని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు మేరకు భూమనకు ఇటీవల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన విచారణకు హాజరయ్యారు. రైట్ టికెట్ శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో అయితే గోవుల మృతి కేసులో సంచలన ఆరోపణలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డి ప్రజెంట్ అయితే తిరుపతి ఎస్వీఈ పోలీసుల ఎదుట విచారణకు హాజరైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణరెడ్డి అందిస్తారు. నారాయణరెడ్డి, దీనికి సంబంధించి అంటే గో సంరక్షణశాలలో గోవులు మృతి చెందుతున్నాయన్న కేసుకు సంబంధించి ఈ రోజు ఉదయం 11 గంటలకి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఎస్సీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో హాజరయ్యారు. సుమారు 2 గంటల పాటు ఆయన్ని పోలీస్ స్టేషన్ లో పోలీసులు వివిధ అంశాలపైన ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అంటే పోలీసులు అడిగిన ప్రశ్నలకన్నిటికీ కూలంకుషంగా ఆయన సమాధానం చెప్పినట్టు సమాచారం. దీనికి సంబంధించి అంటే 100 గోవులకు పైగా 3 నెలల కాలంలో మృతి చెందాయని ఆయన ఏదైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని గతంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆధారాలకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ఏవో వీటిని కూడా ఆయనతో పాటు పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లి పోలీసులు అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. అయితే సుమారు 2 గంటల పాటు జరిగిన ఈ యొక్క విచారణ తర్వాత భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలోనే ఆయన బయటకు వచ్చిన వెంటనే వర్షం కారణంగా ఆయన మీడియాతో మాట్లాడలేని పరిస్థితి. వెంటనే ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా యొక్క మీడియా ముందుకు వచ్చి మరిన్ని విషయాలు తెలియజేస్తానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే లోపల జరిగిన సంభాషణ విచారణకు సంబంధించిన అంశాలు కూడా చెప్తానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.